హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. చాలా సింపుల్గా చేయొచ్చు, అంత టైం ఏం పట్టదు. ఇది వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఏ విధంగా తయారు చేశానో, కావాల్సిన పదార్థాలు ఏంటియో ఒకసారి చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. దీనికి కావలసిన పదార్థాలను ఒకసారి చూద్దాం. 2 పెద్ద సైజు టమాటాలను తీసుకున్నాను. వాటిని చిన్నగా కట్ చేశాను. ఒక ఆనియన్ని కట్ చేసి తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక అల్లం ముక్కను కట్ చేసి తీసుకున్నాను. ఒక 10 వెల్లిపాయలను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం మిక్స్ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్స్ పట్టుకొని పేస్ట్నంతా ఒక బౌల్లో తీసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3 పాలు వేసుకున్నాను. ఇప్పుడు బాయిల్ ఎగ్స్ ఉంటాయి కదండి, వాటిని పొట్టు తీసినవి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం అంతా పసుపు వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎగ్స్ అనేటివి ఫ్రై కావాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఒక ఆనియన్ని చిన్న కట్ చేసి పెట్టుకున్నానండి, అది వేసాను. 2 రెబ్బల కళ్యామాకు వేసాను. వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను. మొత్తం వేయించుకున్నాక ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి. అది వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, ఇప్పుడు 1.5 స్పూన్ సరిపోతుంది. సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సన్నని మంట మీద ఈ విధంగా గ్రేవీనంతా
రోస్ట్ చేసుకోవాలి. గ్రేవీ అంతా చిక్కబడేదాకా రోస్ట్ చేయాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆయిల్ పేరుకుపోవాలన్నట్టు పైన. అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేయాలి. వేసుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసాను. వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్ని చల్లుకున్నాను. మొత్తం గ్రేవీ అంతా చిక్కబడేదాకా కలుపుకోవాలి. గ్రేవీ అంతా చిక్కబడ్డదండి. చూసారు కదా, పైన అంతా ఆయిల్ పేరుకుపోతుంది. ఇప్పుడు కొత్తిమీరను చల్లుకోవాలి. వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కంపల్సరీగా ట్రై చేయండి, కామెంట్ చేయండి. నాది న్యూ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం.